Hello viewers, this is your Fab Time. ప్రతి సంవత్సరం మామిడికాయల సీజన్ రాగానే అందరికీ గుర్తొచ్చేది అందరూ చేసుకునేదే మామిడికాయ ఊరగాయ. ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ పద్ధతిలో మా అమ్మ పెట్టిన మామిడికాయ ఊరగాయ రెసిపీని కరెక్ట్ కొలతలతో వివరంగా మీకు చూపిస్తాను. చూడండి. దీని కొందరు మామిడికాయ ఊరగాయ అని అంటారు, ఇంకొందరు మామిడికాయ ముక్కల పచ్చడి అని కూడా అంటుంటారు. ముందుగా మామిడికాయలను నీళ్ళల్లో 1 గంట సేపు వేసి పెట్టాలి. ఇలా గంట సేపు నీళ్ళల్లో వేసి పెట్టడం వలన మామిడికాయలకు ఏదైనా మురికి ఉన్నా క్లీన్ చేసేటప్పుడు ఈజీగా పోతుంది. మేము ఈ ఊరగాయకి వాడిన మామిడికాయల రకం గద్దెమార్. ఒక గంట తరువాత ప్రతి కాయను బాగా చేత్తో రుద్ది క్లీన్ చేసి క్లాత్తో తడి అనేదే లేకుండా నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇందాక చూపించినట్లే అన్ని కాయలను నీట్గా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. తుడిచిన కాయలు అన్నిటినీ 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. పది నిమిషాల తర్వాత కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ముక్కలను చిన్నగా కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసుకునే చోట అంతా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. కట్ చేయడానికి వాడే కత్తిపీట కూడా ముందే కడిగి ఆరబెట్టుకోవాలి. తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. మామిడికాయ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉండేలా మేము ఎక్కువగా పెట్టుకుంటున్నాము. కానీ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి 1400 గ్రాముల మామిడికాయ ముక్కలతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. అన్ని మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ప్లేట్స్లో స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. దీని వలన ముక్కలకు ఉండే తడి కూడా ఆరిపోతుంది. మామిడికాయల టెంక లేదా ముట్టెకి మిగిలిపోయిన కండంతా కూడా వేస్ట్ కాకుండా కట్ చేసి ఒక బాక్స్లో లేదా జిప్లాక్ బ్యాగ్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వీటిని పప్పులో లేదా మామిడికాయ వేసి చేసుకునే కర్రీస్లో వీటిని వాడుకోవచ్చు. ఇలా ఉపయోగపడుతుంది మనకిది. ఇలా బాక్సులలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. ముక్కలను ఆరబెట్టాం కదా ఫ్యాన్ కింద, అవి ఆరేలోపు పొళ్ళు, ఉప్పు, కారం రెడీ చేసి పెట్టుకోవాలి. ఊరగాయకి సరిపడే గళ్ళుప్పు, ఎండుమిరపకాయలు ఊరగాయ పెట్టుకునే ముందు రోజే ఎండబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు పొడి కొట్టించుకోవాలి. మార్కెట్లో దొరికే కారం పొడి అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి తయారు చేసుకోవాలి. మెంతిపిండి తయారు చేసుకోవడానికి మెంతులు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. వేయించిన మెంతుల్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
మెంతి పిండి తయారైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆవపిండి తయారు చేసుకోవాలి. దానికోసం ఆవాలు చిటపట అనేదాకా వేయించుకోవాలి. ఇవి కూడా చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు మెంతులు దోరగా వేయిస్తే సరిపోతుంది, మరీ మాడిపోయేలాగా వేయించకండి. మామిడికాయ ముక్కలు 1400 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ 1400 గ్రాముల ముక్కలకు ఏవేవి ఎంతెంత కొలతలు తీసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. పాతకాలం కొలతల ప్రకారం 1400 గ్రాములు ఒక వీస్ అవుతుంది. ఈ 1400 గ్రాముల మామిడికాయ ముక్కలకు గళ్ళుప్పు 386 గ్రాములు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 386 గ్రాముల గళ్ళుప్పు అంటే పాతకాలం కొలతల ప్రకారం 2 అరపావులు అవుతుంది. కారం 92 గ్రాములు తీసుకోవాలి. అదే పాతకాలం కొలతల ప్రకారం 92 గ్రాముల కారం అంటే 1 అరపావు అవుతుంది. తయారు చేసుకున్న ఆవపిండి మెంతిపిండిలో నుండి ఆవపిండి 50 గ్రాములు, మెంతిపిండి 25 గ్రాములు తీసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక ప్లేట్లో 1400 గ్రాముల మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు 1400 గ్రాములు, గ్రైండ్ చేసుకున్న 386 గ్రాముల గళ్ళుప్పు, 92 గ్రాముల కారం, 50 గ్రాముల ఆవపిండి, 25 గ్రాముల మెంతిపిండి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా కారం పొడి 92 గ్రాములు, నెక్స్ట్ ఉప్పు 386 గ్రాముల వెయిట్ అనేది గ్రైండ్ చేసుకోక ముందు గళ్ళుప్పు వెయిట్ అది మర్చిపోకండి. నెక్స్ట్ మెంతిపిండి 25 గ్రాములు, లాస్ట్గా ఆవపిండి 50 గ్రాములు వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక వీటిని ఒక జాడీలోకి వేసుకోవాలి. జాడీని కూడా ముందే కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. మీకు చూపించిన కొలతల ప్రకారం పెట్టిన ఊరగాయను జాడీలోకి వేసాము. ఈ బకెట్లోకి వేసేది మేము ఎక్స్ట్రాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము. 1400 గ్రాముల కంటే ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ప్రతి 1400 గ్రాముల మామిడికాయ ముక్కలకు నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి, సరిపోతుంది. అలా మీరు మామిడికాయ ఊరగాయని ఎక్కువ క్వాంటిటీస్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడితో డే 1 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే. వీటిని మూత మూసి గాలి వెలుతురు వచ్చేలా కిటికీల దగ్గర పెట్టుకోండి. ఇది డే 2. రెండో రోజు మూత తీసి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇది డే 3. అలానే మూడో రోజు కూడా రెండో రోజులాగానే మూత తీసి కలుపుకోవాలి. మూడో రోజుకి ఉప్పు అంతా బాగా కరిగి ఉంటుంది. ఇలా కలుపుకోవడం వలన ముక్కలకు పొడులు అన్నీ బాగా పడతాయి. మూడో రోజు టేస్ట్ చూసి ఉప్పు కారం ఏవైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది. మేము మళ్ళీ ఏవి యాడ్ చేయలేదు. ఇక్కడితో 3 రోజులు కంప్లీట్ అవుతాయి. ఇక 4వ రోజు నూనె వేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, ఎండుమిర్చి, నువ్వుల నూనె, వెల్లుల్లి లైట్గా దంచుకోవాలి. మరీ ఎక్కువగా దంచకండి, జస్ట్ పగిలేటట్టు దంచాలి. ఇలా దంచుకోవడం వలన నూనెలో వేసినప్పుడు చిట్లకుండా ఉంటాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1400 గ్రాముల ముక్కలకు సరిపడే 250 గ్రాముల నూనె వేసుకోవాలి. నూనె కాగిందో లేదో తెలియడానికి పాతకాలం పద్ధతిలో జొన్నలు వేసి చూస్తే పాప్కార్న్ లాగా అవుతుంది. అప్పుడే ఆయిల్ బాగా వేడైనట్లు అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి 1 నిమిషం తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకొని దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత ఈ నూనె మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనిచ్చాక ఊరగాయలో వేసి కలుపుకోవాలి.
జాడీలో ఉన్నది మీకు చెప్పిన కొలతల ప్రకారం పెట్టినది, బకెట్లో ఉండేది మేము ఎక్స్ట్రాగా చేసుకున్నది. పూర్తిగా చల్లారిన నూనెని ఊరగాయలో వేసుకొని కలుపుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, నూనె పూర్తిగా చల్లారనిచ్చాకనే వేసుకొని కలుపుకోవాలి. నూనె వేసి కలిపాక ఒకవేళ నూనె తక్కువైతే మళ్ళీ ఇంకొద్దిగా నూనెని కాంచి పూర్తిగా చల్లారనిచ్చాక ఆ నూనెని యాడ్ చేసుకోవచ్చు. అంతే, మామిడికాయ ఊరగాయ తయారైపోయింది. ఇది 5th డే. ఊరగాయని ఎయిటెడ్ కంటైనర్స్లోకి లేదా జాడీలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నూనె ఎప్పుడు పైన తేలుతూ ఉండాలి. మీరు ఊరగాయని వాడుకున్న ప్రతిసారి నూనె తేలుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్లో కూడా మామిడికాయ ఊరగాయని పెట్టుకున్నారా? ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే మామిడికాయల సీజన్ అయిపోయేలోపు మామిడికాయ ఊరగాయని పెట్టుకోండి. ఎవరికైనా మామిడికాయ ఊరగాయ పెట్టుకోవడం రాకపోతే ఈ వీడియోలో నేను చెప్పిన కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మీకు నచ్చుతుంది కూడా. మీ అందరికీ తెలిసిన కాంబినేషనే వేడి అన్నంలోకి మామిడికాయ ఊరగాయ నెయ్యి వేసి కలిపి తింటే ఎంత బాగుంటుందో కదా. ఇలా మామిడికాయ ఊరగాయని పెట్టుకొని మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి తింటూ ఊరగాయ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. డూ లైక్, షేర్ and subscribe. Signing off, your Fab Time.